పెర్ఫార్మెన్స్ చేసిన అందాలు ఆరబోసిన కియారా అద్వానీతో ఈ ఏడాది సక్సెస్ దోబూచులాడింది. ప్రెగ్నెన్సీ కారణంగా 2 క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది బాలీవుడ్ బ్యూటీ. ఇక హోప్స్ అన్ని టాక్సిక్ మూవీ పైనేనా? బాలీవుడ్ లో తక్కువ టైంలోనే స్టార్ యాక్ట్రెస్ గా ఎదిగిన కియారా అద్వానీ టాలీవుడ్ లో మాత్రం సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోతోంది. తెలుగులో ఇప్పటి వరకు 3 ఫిల్మ్స్ చేస్తే మహేష్ బాబుతో వర్కౌట్ అయిన మ్యాజిక్ చరణ్ విషయంలో ఫెయిల్ అవుతోంది. వినయ్ విధేయ రామ తేడా కొట్టిన గేమ్ చేంజర్ తో మరో అవకాశం వచ్చినప్పటికీ కాంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. సెంట్ శంకర్ మిస్టేక్ అయినా కియారా ఖాతాలో ఫ్లాప్ వచ్చి చేరింది. శంకర్ 5 ఏళ్ల పాటు చెక్కిన గేమ్ చేంజర్ పరిస్థితి ఇలా ఉంటే హిందీలోనూ వార్ 2 రూపంలో మరో డిజాస్టర్ టేస్ట్ చేసింది కబీర్ సింగ్ బ్యూటీ. 2 పీస్ బికినీ వేసినా, హీరోతో రొమాన్స్ సీన్స్ లో రెచ్చిపోయినా కూడా హృతిక్ తారక్ మానియా ముందు ఈమె కనబడలేదు. పోనీ బొమ్మ హిట్ పడి క్రెడిట్ కాస్తైనా కొట్టేయచ్చు అనుకుంటే సీన్ రివర్స్ అయింది. అంతలో ప్రెగ్నెన్సీ కారణంగా డాన్ 3 అండ్ శక్తిశాలిని ఫిల్మ్స్ చేజార్చుకుంది కియారా. బేబీ డెలివరీ అయ్యాక ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టాక్సిక్ ప్రాజెక్ట్ కి డేట్స్ కేటాయించింది బ్యూటీ. ఈ మూవీతో శాండిల్వుడ్ డెబ్యూకి రెడీ అవుతోంది భామ. కన్నడలో అత్యంత భారీ బడ్జెట్ భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న మూవీ టాక్సిక్. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నుండి రాబోతున్న ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందులోనూ సినిమాను హాలీవుడ్ లెవెల్లో తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. హాలీవుడ్, నార్త్, సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేసేందుకు టాప్ హీరోయిన్స్ ని రంగంలోకి దింపింది టీమ్. కియారా అద్వానీతో పాటు నయన్, హుమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి ముద్దుగుమ్మలు ఆడి పాడుతున్నారు. ఇందులో నదియా క్యారెక్టర్ చేస్తోంది కియారా. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. నయన్ కన్నా ఆమెకే ఎక్కువట. సౌత్ లో సరైన హిట్ చూడకపోయినా భారీగానే డిమాండ్ చేస్తున్న కియారా టాక్సిక్ తో ట్రాక్ ఎక్కుతుందా? చూడాలి.